నాగార్జున ప్రస్తుతం సినిమాల విషయంలో కాస్త పక్కన పెట్టి బిగ్ బాస్ విషయాన్ని ముందుకు పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేసినటువంటి బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. వివాదాలు, హంగామాలతో కంటెస్టెంట్స్ ఆడియన్స్ కి బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. శివాజీ, పల్లవి, ప్రశాంత్, మరి అమర్దీప్, శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ బాగా హైలైట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8కి అంతకు మించి ఎలా ఉండాలని ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బిగ్ బాస్కి సంబంధించి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ యొక్క సెలక్షన్ శరవేగంగా జరుగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ 8కి హోస్ట్లో మార్పులు ఉండొచ్చంటూ అనుమానాలు అయితే వినిపించాయి. అదేవిధంగా బిగ్ బాస్లో ఈసారి చాలా రూల్స్ అయితే మారబోతోంది. హౌస్లో కంటెస్టెంట్స్ పాటించాల్సిన రూల్స్తో పాటు ఎలిమినేషన్స్ రూల్స్ కూడా చాలానే మారుతాయట. అయితే ఈసారి షోలో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. లాంచ్ ఈవెంట్ని కూడా చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం. మరి నిజంగానే ఈ లాంచింగ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. సో బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి హోస్ట్ అయితే నాగార్జుననే. కాకపోతే ఈసారి కొంచెం సెలబ్రిటీస్ విషయంలో జాగ్రత్తగా డబ్బులు పెట్టి మరి తీసుకొస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం బిగ్ బాస్ 8 పై ఇప్పటికీ బజ్ కూడా బాగా ఏర్పడింది. కాబట్టి ఇక కింగ్ నాగార్జున కూడా తన సినిమా షూటింగ్ సైతం పక్కన పెట్టి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులపై మొదలు పెట్టినట్టుగా అయితే సమాచారం. ఇందులో కంటెస్టెంట్స్ ఎంపికలో కూడా నాగార్జున తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం చూసి ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో బిగ్ బాస్ అంటే అదొక తెలియనిటువంటి వైబ్రేషన్. సో పనులున్నా లేకపోయినా బిగ్ బాస్ వచ్చిందంటే అలా టీవీలకి అతుక్కుపోతారు అంతే. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎంతో వైభవంగా అయితే జరుగుతున్నట్టుగా సమాచారం. అందుకే ఇప్పుడు ఎంతో చక్కగా వీటి గురించి తెలుసుకుని ఆ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నామంటూ చెప్తున్నారు.